భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వారు 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వెదర్ అప్డేట్స్ అందించేటువంటి ఒక మొబైల్ యాప్‌ని కూడా వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలని యాప్ కనుగొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? దానివల్ల ఎవరెవరికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే వివరాలను మన హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం మనతో ఉన్నారు. ఆ మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ముందుగా 150 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ గురించి ఐఎండీ సర్వీసెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపించింది మీ సర్వీస్? ఇప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో ఉండటం ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా గర్వకారణం. అట్లాగే ఈ 1875 నుండి ఇప్పటిదాకా మనకి 2025 వరకు కూడా 150 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం 149 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా ఇట్లాంటి సెలబ్రేషన్స్ అవి జరుగుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు అప్పట్లో చూసుకున్నట్లయితే 1864 అప్పుడు సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు కలకత్తా రీజియన్లో కానీ, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో కానీ ఇప్పుడు సరి అయిన అబ్జర్వేషన్స్ అవి ఉండేవి కాదు. దానికోసమని కోల్కతాలో ఫస్ట్ అబ్జర్వేటరీ ఒకటి స్థాపించడం జరిగింది. ఆ తర్వాత రెండవ అబ్జర్వేటరీ చెన్నైలో, తర్వాత ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ అది స్థాపించారు. సో ఇట్లాగా ఒక్కొక్క అబ్జర్వేటరీ స్థాపిస్తూ ఢిల్లీలో కూడా ఇట్లాగా మెయిన్ ఆఫీస్ అనేది హెచ్క్యూ అనేది ఢిల్లీకి ఉండటం జరిగింది. అయితే దానికి ముందు షిమ్లా ఆఫీస్ అని, అట్లాగే పూనాలో అబ్జర్వేటరీ ఇట్లాగా స్టార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 19th సెంచరీకి వచ్చేసరికి ఇవి మరిన్ని అబ్జర్వేటరీస్ పెరిగి, సో ఇప్పటికి చూసుకుంటే 550 అబ్జర్వేటరీస్ వరకు కూడా రావటం జరిగింది ఈ 150 ఇయర్స్లో కూడా. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా కూడా అప్పట్లో ఒక ప్రెషర్ అది మెజర్ చేయడం, పీడనం అది మెజర్ చేయడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి. అప్పట్లో చూసుకుంటే ఒక గుడిసె టైప్లో ఉన్నటువంటి ఒక స్క్రీన్లోని థర్మామీటర్స్ని పెట్టి ఈ టెంపరేచర్స్ అవి మెజర్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఒక స్టీవెన్సన్ స్క్రీన్ అని ఒక చెక్కపెట్టలాగా ఉంటుంది, ఎండ తగలకుండా అందులో 4 థర్మామీటర్స్ ఉంటాయి. సో అది డెవలప్మెంట్. ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అవి వచ్చినాయి. అంటే ఆ రిమోట్ లొకేషన్స్ నుండే అబ్జర్వేషన్స్ నేరుగా సర్వర్కి వెళ్ళడం, అవి డైరెక్ట్గా ఒక కంప్యూటర్లో మనకి కనిపించడం, ఆ కంప్యూటర్స్లో ఇవన్నీ గ్రాఫిక్స్ అవి గీయడం, గీసిన తర్వాత అవి ఎక్కడ లో ప్రెషర్ వస్తుంది, ఎక్కడ హై ప్రెషర్ వస్తుంది, విండ్స్ అవి ఏ డైరెక్షన్స్ నుంచి, అన్నీ కూడా ఆటోమేటైజ్ అయ్యి ఈ 150th ఇయర్లో ఈ క్షణంలో ఒక కంప్యూటర్ యుగంలో హై పవర్ కంప్యూటింగ్ సిస్టమ్ అంటే ఒక మోడల్ ఎరా, అంటే ఒక న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ సిస్టమ్ ఎరాలోని మనము రావటం జరిగింది. ఇది 150 ఇయర్స్లో వచ్చిన పరిణామాలు. అయితే ఈ మోడల్స్లో కూడా రకరకాల రేంజ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నౌ కాస్టింగ్ సిస్టమ్ కానీ, షార్ట్ రేంజ్ కానీ, మీడియం రేంజ్ కానీ, అట్లాగే చూసుకుంటే ఎక్స్టెండెడ్ రేంజ్, లార్జ్ స్కేల్, అంటే కొద్ది గంటల్లో ఏమవుతుంది అని చెప్పేవి ఉన్నాయి. అట్లాగే రాబోయే 3 రోజుల్లో ఏం జరుగుతుంది ఫోర్కాస్ట్, తర్వాత రాబోయే 10 రోజుల్లో ఎట్లా ఉంటుంది, అట్లాగే రాబోయే నెల వరకు 4 వారాల్లో ఎట్లా ఉంటుంది, అట్లాగే రాబోయే సీజన్లో సమ్మర్ సీజన్లో ఎట్లా ఉంటుంది, రాబోయే నెలలో ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఈ రోజుల్లో మాట్లాడుతున్నాం. సో 150 ఇయర్స్ నుంచి కూడా మనకి అబ్జర్వేషన్స్ ఉండటం వల్ల, సో ఈ చేంజెస్ అనేవి ఒకసారి మాన్సూన్ అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అనే పదం కూడా సెన్సిబుల్ అయ్యి దాని గురించి కూడా ఈ రోజుల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ మెట్రాలజీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్. అంటే అప్పుడు చేతులతో మెజర్ చేసి ఒక చిన్న థర్మామీటర్ మాత్రమే చేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఒక రిమోట్ లొకేషన్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రాఫిక్స్ రూపంలో వెనకాల ఏదైతే చూస్తున్నారో ఆ రూపంలోని మనకి చక్కగా కలర్ఫుల్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అయితే ఇంత గొప్ప అంటే డెవలప్మెంట్ ఏదైతే జరిగింది దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా మీ ఉద్దేశం అంతా, ఐఎండీ ఉద్దేశం కనిపిస్తుంది మనకి. అదే ఇప్పుడు మీరు తాజాగా స్టార్ట్ చేసినటువంటి యాప్, మొబైల్ యాప్. అయితే ప్రధాన ఉద్దేశ్యం అంటే మొబైల్ యాప్ తయారు చేయాలి, ఈ సంవత్సరంతో ప్రారంభించాలని ఆలోచన ఎందుకు వచ్చింది?
యాక్చువల్లీ యాప్స్ అనేవి దామిని యాప్ కానీ, మౌసం యాప్ కానీ, ఇక అగ్రికల్చర్ పరంగా యాప్స్ కానీ ఉన్నాయి. కానీ ఇంకా అందులోని ఆధునికంగా ఇంకా మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ పంచాయతీ లెవెల్, విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్స్ కూడా చేర్చి మౌసం యాప్ అనేది ఇప్పుడు ఇంకా మరి అంత టెక్నాలజీ తోటి మరి ఒక ఇన్ఫర్మేషన్, విలేజ్ వైజ్ ఇన్ఫర్మేషన్, పంచాయతీ లెవెల్ ఇన్ఫర్మేషన్తో కూడా 5 రోజుల వరకు డేటా ఎట్లా ఉంటుందనేది కూడా అందులోని చేర్చడం జరిగింది. సో అక్కడికి వెళ్తే ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ వైజు GIS ఏదైతే ఉందో వెబ్ GIS అవన్నీ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసి, సో అక్కడ క్లిక్ చేయగానే మీ విలేజ్లోని అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, విండ్ డైరెక్షన్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, వర్షం పడుతుందా లేదా, ఈరోజు సన్ రైజ్ ఎప్పుడు వస్తుంది, సన్సెట్ ఎప్పుడు అవుతుంది, మూన్ రైజ్ ఎప్పుడు, మూన్ సెట్ ఎప్పుడు. సో అంతేకాకుండా ఆ డిస్ట్రిక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్, క్లైమటాలజీ, గత కొన్నేళ్లుగా ఎట్లాంటి వాతావరణం ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, అది కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ మౌసం యాప్లో ఇప్పుడు మాడిఫై చేసి మోడర్న్ మౌసం యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని మెయిన్ మోటో ట్యాగ్ లైన్ ఏమని అనుకున్నారు? మెయిన్ మోటో ట్యాగ్ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది రీచ్ అవ్వాలి. అది ఫార్మర్ అవ్వచ్చు, ఒక టూరిస్ట్ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఇట్ మే బి అ డిఫెన్స్ పర్సన్, ఇట్ మే బి అ సిటీ అర్బన్ లొకేషన్, ఎనీవన్, ఎవరైనా కావచ్చు. కానీ ఎవ్రీ మ్యాన్ షుడ్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ స్మార్ట్ మొబైల్స్ అనేవి ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అది మౌసం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అది అందులో ఫ్రీగానే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మీ విలేజ్ నేమ్ కానీ, మీ ఊరు పేరు కానీ అందులో వేస్తే కనుక ఇన్ఫర్మేషన్ మొత్తం 5 రోజులకి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. తర్వాత వచ్చే 5 రోజుల వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ యాప్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. 5 రోజుల వరకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అందులో పెట్టడం జరిగింది. ఇక చూసుకుంటే అగ్రికల్చర్ పరంగా కూడా యాప్స్ ఉన్నాయి. అందులో కూడా ఈ రైతులు ఏవైతే ఉన్న సూచనల మేరకు వాళ్ళకు కూడా బ్లాక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మండలాల వారీగా కూడా ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సో వర్షాలు వచ్చినప్పుడు కానీ, డ్రై వెదర్ ఉన్నప్పుడు కానీ ఎట్లాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎట్లాంటి కండిషన్స్ తీసుకోవాలి, అవి కూడా ఆ యాప్స్లో కూడా చేర్చడం జరిగింది. ఓకే, సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఈ యాప్ని రూపుదిద్దారు అని తెలుస్తుంది. సో మొత్తంగా ఎన్ని భాషల వాళ్ళకి, అంటే రూరల్ ఏరియాస్ కూడా అంటున్నారు కాబట్టి దాదాపు ఎన్ని భాషల్లో ఈ యాప్ లాంగ్వేజ్ అందుబాటులో ఉండే అవకాశం? ప్రస్తుతం ఇప్పుడు మెయిన్ 12 లాంగ్వేజెస్లోని చేయడం జరిగింది. సో ఇందులో మనకి 12 భాషలు, ఆంధ్ర అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో 2 తెలుగు అనేది వస్తుంది. ఇంకా చూసుకుంటే మనకి ఒడియా వాళ్ళకి ఒడియా, బెంగాలీ సైడ్ బెంగాలీ వాళ్ళకి, ఇక్కడ తమిళనాడు వెళ్తే తమిళ్, అక్కడ కేరళ వెళ్తే వాళ్ళకి మలయాళం కావాలి, ఇక్కడ కన్నడ వాళ్ళకి వెళ్తే కన్నడ కావాలి, కర్ణాటక. సో ఇట్లా మహారాష్ట్ర వెళ్తే మరాఠీ. సో ఇట్లాగా 12 లాంగ్వేజెస్ వరకు చేశారు. సో హిందీ కూడా ఉన్నది, ఇంగ్లీష్ కూడా ఉన్నది. సో ఫైనల్గా ఇంకా ముందు ఈ 150 ఇయర్స్ సర్వీస్లో భాగంగా ఇంకా కొత్తగా ఏమన్నా IMD తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కొత్త మార్పులు, కొత్త డెవలప్మెంట్స్? కొత్త డెవలప్మెంట్స్ అంటే టెక్నాలజీ పరంగా డేటా ఏదైతే ఉందో ఫస్ట్ అబ్జర్వేషనల్ క్వాంటిటీ పెంచాలి. ఇప్పుడు మనకు సర్ఫేస్ అబ్జర్వేటరీస్ 550 ఉన్నాయి. సో వాటిని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తాం, టెక్నాలజికల్గా కూడా ఇంప్రూవ్ చేస్తాము, లొకేషన్స్ వైజ్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకొకటి చూసినట్లయితే AWS ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ తెలంగాణ చూసుకుంటే 54 ఉండేవి మొన్నటి వరకు, ఇప్పుడు మరి 12 అబ్జర్వేటరీస్లో పెట్టాము AWSలో. సో మనకి 12 + 56 మనకి ఇప్పుడు 66 వరకు వచ్చు, అంటే ఇంకా పెంచదలుచుకున్నాం. సో అవి టెక్నాలజీ పరంగా కూడా పెంచి మరింత ఎవ్రీ 15 minutes ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఇంప్రూవ్ చేయాలనేది ఇప్పుడు యోచిస్తున్నాం. వీఆర్ థింకింగ్ ఆఫ్ దట్. అండ్ శాటిలైట్ కూడా
అసలు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇస్రో వాళ్ళకన్నా ముందు శాటిలైట్ ప్రోడక్ట్స్ అవి ఐఎండి వాళ్ళే యూజ్ చేసేవారు. తర్వాత ఇస్రో మనకి సప్లై చేయడం స్టార్ట్ చేసింది. కానీ సో అవి ఓన్లీ జియో స్టేషనరీ శాటిలైట్ ఉండేది. సో వీఆర్ ట్రయింగ్ టు ఐఎండి ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఈవెన్ ది పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ గ్రౌండ్ లెవెలే కాకుండా లేయర్ వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలనేది అదొక ఎయిమ్గా ఉంది. సో ఇట్లాగా రాడార్స్ ఇప్పుడు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 32 రాడార్స్ ఓవర్ ద ఇండియా ఉన్నాయి. సో మరిన్ని 26 రాడార్స్ వరకు కూడా వ్యాపించాలని కూడా చూస్తున్నారు. సో ఇట్లాగా వివిధ దిశల్లోని వీఆర్ ట్రయింగ్ టు ఐఎండి ఈస్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ది సైంటిఫిక్ యూటిలిటీస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ చూసాం కదా ఇప్పుడు మేడం ఎంత క్లియర్గా మనకు చెప్పారు. సో ఐఎండి చేసే పనులు కేవలం మనకి బయట ప్రజల సామాన్యులందరికీ కూడా ఏంటంటే వెదర్ రిపోర్ట్స్ తెలుస్తాయి. బట్ వీళ్ళు తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఫర్దర్గా ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్స్లలో కూడా ఈ యాప్ గురించి కనుక చూపించి పర్టికులర్గా ఏ ఏరియాలో ఎలాంటి వెదర్ ఉంటుంది అనేది కనుక ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క పిల్లల దగ్గర కూడా మొబైల్ ఉంటుంది. వాళ్ళకి ఇటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసి వాటిని ఎలా యూజ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసుకోవాలి అని చూపిస్తే వాళ్ళకి ఇటువంటి సంస్థలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఐఎండి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రైతు ఒకవేళ పంట పండించాలనుకుంటే ఎటువంటి సీడ్స్ వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలి, ఏ టైంలో ఏది వేస్తే బెటర్ అనేది అంతా కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చే విధంగా వీటన్నిటిని కూడా రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి మనకి ఇప్పుడు డైరెక్టర్ నాగరత్నం మేడం చెప్పారు. సో మొత్తంగా ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మొత్తం మరిన్ని డెవలప్మెంట్స్తో ఐఎండి ఎన్నో కసరత్తులు కూడా చేస్తుందని మనకు తెలిసింది. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ పరమేశ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.